హాయ్ గైస్, ఈ వీడియోలోనైతే నేను నాన్ స్టాప్గా 3 డేస్కి ఏం చేశానో అదంతా ఫుల్ వీడియోలోనైతే పెట్టడం అయితే జరిగింది. నీట్గా చూడండి చివరి వరకు. అండ్ థియేటర్కి వెళ్ళి మీరు టికెట్లు తీసుకొని ఎన్ని రోజులు అవుతుందో కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా రోజులు అయింది, ఇదైతే ఫస్ట్ టైం అనమాట. ఇన్ని రోజుల తర్వాత ఈ ఇయర్కి అయితే నాది ఇదే ఫస్ట్ టైం టికెట్కి వెళ్ళి తీసుకోవడం, టికెట్ కౌంటర్కి వెళ్ళి. ఇంకా టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాను. ఏ మూవీకి అనుకుంటున్నారా? డాకు మహారాజ్. ఇంకా సినిమా షోకి అయితే చాలా టైం ఉంది. ఇంకా నీట్గా బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను. అంకుల్ అయితే అలా వేడివేడిగా పకోడీ వేస్తున్నారు. అదే పకోడీని చిన్నగా వేసి ఫ్రైడ్ రైస్లో కలిపేసి అబ్బబ్బా పచ్చిమిరపకాయ పెట్టారు భయ్య. ఇతను మేకింగ్ ఎప్పుడు నాకు చాలా నచ్చుతుంది. ఒక యూనిక్ టేస్ట్ అనమాట ఉంటుంది ఎప్పుడున్నా. ఇదంతా పక్కన పెట్టేస్తే కిరాణా షాప్కి వెళ్ళి కోకో కోలా అడిగితే తాగితే గుటుక్ 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 అని గొంతులో పడితే అబ్బా ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. ఇంకా అలాగ ఆటోలోనైతే థియేటర్కి వెళ్ళిపోయాం. థియేటర్ చూశారు కదా ఎంత ఓల్డ్ రొత్త థియేటర్ లాగా ఉందో. అయినా పర్లేదు, మనం సినిమా చూడడానికి వచ్చే సినిమా చూద్దాం. ఇంకా అలాగ వస్తే యాడ్ చేశారు భయ్య. ముఖేష్ వాళ్ళని కొంచెం అప్డేట్ వర్షన్ వచ్చింది భయ్యో, చూడండి. ఇంకా మూవీ అయితే బాలయ్య టైటిల్ కాస్ట్ అయితే పడిపోయి. ఇంకా బాలయ్య యాక్టింగ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. బాలయ్యకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ అన్నీ. కానీ స్టోరీ కొంచెం మంచిగా పెట్టుంటే బాగుండు. నాకైతే కిక్ 2 ఎలిమెంట్స్ అయితే చాలా ఎక్కువ కనబడ్డాయి. కిక్ 2 ఎలిమెంట్స్ అండ్ బీజిఎమ్స్ కూడా హుకుమ్ ఒక లేయర్ యాడ్ చేసినట్లుంది. అంతేగాని మూవీలోనైతే ఇంకేట్ లేదు. 1 టైం వాచబుల్. నన్ను అడిగితే 3/5 ఇస్తాను అంతే, అంతకు మించి అయితే ఇవ్వను. ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళాక మా డాడీ తినమన్నాడు. ఏటుందని చూస్తే చికెన్ రైస్ అయితే ఉంది. కరెక్ట్గా పొగలొచ్చేలాగా ఉంది. కరెక్ట్ వేడి చేసి పెట్టారనమాట. ఇంకా అలాగా ప్లేట్లోకి వేస్తుంటే అమృతంలాగా ఉంది. ఇంకా తినేసాను భయ్య. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ భోగికి లగ్గానే సన్ రైజ్ ఏదో చూద్దామని ఫిక్స్ అయిపోయాను బీచ్కి వెళ్ళి. అదే జరిగిపోయింది. ఇంకా అలాగే ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఏంచి బ్యాగులు సర్దీసి ఊరు పద అన్నారు. ఇంకా చలో బండి మీద, అదే నాది స్కూటీ ఉంది కదా దాని మీద ఎక్కడికో కాదు బొబ్బిలి, వైజాగ్ టు బొబ్బిలి జర్నీ అయితే నాకైతే 2 hours 30 minutes అయితే పడింది. ఇంకా ఎక్కడైతే మనకి ట్రెండ్స్ అనమాట కూడా ఓపెన్ అయ్యింది. కలెక్షన్స్ అయితే రొట్ట కలెక్షన్స్. ఇక్కడ ప్రైజెస్ కూడా ట్రెండ్స్లోనైతే చాలా ఎక్కువ ఉన్నది. ఇంకా ఇక్కడ స్టైల్ బజార్ అని ఉంటుంది. కాస్ట్ అండ్ కలెక్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ బిల్లింగ్ చేసుకొని ఇంక నీట్గా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నీట్గా ఫ్రెష్గా లేచాను. ఊర్లో తెలిసింది కదా విశేషాలు, మంచిగా పిండి వంటలు, అరిసెలు, మంచి తమ్ముళ్ళు, ఆప్యాయత, ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయి ఉండే మూమెంట్స్ అవన్నీ నేను మాటల్లో చెప్పలేను, చూపించలేను. అవన్నీ మనం అనుభవిస్తేనే వచ్చే ఫీలింగ్స్ అవి. అందుకే మీరు కూడా మీ ఊరు వెళ్ళి ఉంటే మీ నేటివ్ ప్లేస్ ఏదో కింద కామెంట్ చేసేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. ఇంకా అలా కోడి పందాల్లోని చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెంసేపు అలా కోడి పందాలని చూడండి. మూడో కన్ను చూశారు, శివతాండవం. ఇంకా మా డాడీ అయితే మంచి చెఫ్ స్టైల్లో అనమాట చికెన్ పకోడా అయితే వండారు. ఇంకా అలా ప్లేట్లో మంచిగా గార్నిషింగ్ అయితే చేశారు మన కోసం. ఇంకా అలాగే తింటూ ఉంటే మా చెల్లి కూడా లాక్కొని తినేస్తుంది, అంత బాగుందనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కమింగ్ టు కనుమ రోజు అనమాట. మా ఊర్లోనైతే ఒక సపరేట్ ఖాళీ స్పేస్లోనే, అంటే గ్రౌండ్లోనే అనమాట. ఒక సైడ్ సౌండ్, ఒక సైడ్ ఫుడ్, ఇంకో సైడ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్. అంటే ఊర్లో ఉన్న ఫ్యామిలీస్ అందరం ఇలా గ్యాదర్ అవుతూ, మా ఫ్యామిలీ పెద్దదనమాట ఊర్లోనే అందరికంట. మాదనమాట ఫిషర్మెన్స్ మేము. దీంట్లోని మాకు అనమాట చాలా మందిలో అయితే రిలేటివ్స్ అండ్ మాదనమాట యూనియన్ ఫ్యామిలీ మాది. దానివల్ల మా ఫ్యామిలీ అయితే చాలా మందిలో ఉంటారు. అండ్ ఇక్కడ చాలా వరకు మెమరీస్ అయితే మాకున్నాయి చిన్నప్పటి నుంచి. ఇలాగ మీకు ఫేవరెట్ ప్లేస్ ఏమైనా ఉందా ఊర్లో? అలాంటివి ఏమైనా ఉంటే మీకు ఎవరితోటైతే మెమరీస్ ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి గుర్తు చేసి మెమరీస్గా పెట్టుకోండి. ఓకే, కమెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత మంచి ఫుడ్ అండ్ ఎంజాయ్ చేసాం. ఇంకా నెక్స్ట్ నైట్కి
నీట్గా ఔషి ఆడుకున్నాం. అలాగే కిచ్చడాగా సరదాగా ఔషి అనమాట సాగిపోయింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ కనుమకి అయితే అయిపోయింది కాబట్టి 3 పండుగలు అయిపోయి ఇంక నీట్గా బయలుదేరిపోయాం. అలాగా మంచు ఉన్నది భయ్య, గడ్డ కట్టిపోయింది లిటరల్లీ. అనవసరంగా ఉదయాన్ని బయలుదేరని అనుకున్నాను, కానీ అలాగా బయలుదేరిపోయి ఇక్కడ మీకు ఏదైతే రూట్ కనబడుతుందో బొబ్బిలి టు విజయనగరంకి వెళ్ళే రూట్ ఇదైతే ఒక సింగిల్ బ్రిడ్జ్ ఉండేది. ముందు చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం, ఎందుకంటే లారీస్ బల్క్ ఆఫ్ వెహికల్స్ అనమాట ఇందులో నుంచి వెళ్ళేవి, చాలా ట్రాఫిక్. ఇప్పుడైతే 2 ways అనమాట చేశారు, ఇంకోండి అటు ఇటు. ఇదంతా అయిపోయిన తర్వాత విజయనగరానికి వచ్చాక నీట్గా మంచి టిఫిన్ అయితే కొట్టాను. ఇంక ఈ ఐటమ్స్ అనమాట కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే బయలుదేరాం భయ్య. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి అనమాట రీచ్ అయిపోయాను. మరిన్ని వ్లాగ్స్ అండ్ వీడియోస్, రివ్యూస్, ఇంకా చాలా కంటెంటల్ వీడియోస్ అయితే వస్తుంది. కూలీ డిస్క్ అన్నది వస్తుంది. గ్లిమ్స్ అయితే కింద నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసేయండి. ఎలాగుందో వీడియో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.